కరీంనగర్ మిల్క్ డైరీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కరీంనగర్ డైరీ భూములు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పేరుతో భూభారతులు నమోదు కావడం చర్చకు దారితీసింది. డైరీలో భవనాలను వెంటనే ఖాళీ చేయాలని స్టేట్ డైరీ ఫెడరేషన్ ఎండీ కరీంనగర్ డైరీ పాలక వర్గానికి నోటీసులు పంపడం వివాదం రేపింది. కరీంనగర్ డైరీ ప్రస్తుతం 1,00,000 మంది పాడి రైతుల సభ్యత్వంతో నడుస్తోంది. రోజుకి 2 లక్షలకు పైగా లీటర్ల పాలను సేకరిస్తూ అంతే స్థాయిలో విక్రయిస్తున్నారు. ప్రతి 5-6 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక వివాదంలో ఉండే మిల్క్ డైరీ భూములు ప్రస్తుతం ఫెడరేషన్ కిందకు మార్చడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటారా అంటూ మండిపడుతున్నారు. పాడి రైతుకు 50% సబ్సిడీపై 2 పాడి పశువులను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా భూములను ఎలా బదలాయిస్తారని పాలకవర్గం చైర్మన్ రాజేశ్వరరావు మండిపడుతున్నారు. 1,00,000 మందితో నడుస్తున్న రైతుల జీవితాలపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కరీంనగర్ మీద మీకు ఎందుకు ఇంత వివక్ష? ఎందుకంటే కరీంనగర్ డైరీ మేము 12,000 లీటర్ల నుంచి తీసుకున్నటువంటి ఒక సంస్థను 2 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ చేసినాం. 4,000 లీటర్ల అమ్మకాల నుంచి మేము దాన్ని 2 లక్షల లీటర్ల వరకు తీసుకొచ్చినాం. 7 కోట్ల టర్నోవర్ నుంచి మేము 450 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చినాం. మేము దేవాలయాలకు గత సంవత్సరం వరకు మేమే సప్లై చేసినాం నెయ్యి. ఆల్మోస్ట్ అన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఈవెన్ బాసరా అని భద్రాచలం తర్వాత మన జిల్లా లోపల అన్ని దేవాలయాలకు మేము నెయ్యి సప్లై చేస్తున్నాము 600 రూపాయలకే. ఎందుకంటే దీనికి స్పెషల్ రేట్ ఇచ్చినాము. మా పోరాటం రైతులే చూసుకుంటారు. వాళ్ళ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది అంతే. వాళ్ళ యాక్షన్ ఏముంటే దాన్ని రియాక్షన్. రైతులకు ఎవరైనా తలవంచక తప్పదు. మీరు దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, అది నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు.